హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో టర్మ్స్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, విత్ రిఫరెన్స్ టు ద ఇండో రోమన్ ట్రేడ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ద టర్మ్ ఔరై రిఫర్స్ టు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, కాయిన్స్. ఇలాంటి టర్మ్స్ మనకి స్టాండర్డ్ బుక్స్లో కవర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేందర్ సింగ్ మేడం బుక్లో ఔరై అంటే మనకి గోల్డ్ కాయిన్స్. మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కొన్ని టర్మ్స్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. డ్యూరింగ్ ద రిగ్వేదిక్ పీరియడ్ వర్డ్ నిస్కా వాజ్ యూస్డ్ ఫర్ ఎ జ్యువెలరీ, బట్ ఇన్ లేటర్ పీరియడ్ ఇట్ వాజ్ యూస్డ్ ఫర్ ది మీనింగ్ ఆఫ్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, కాయిన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇన్ మిడివల్ ఇండియా ద టర్మ్ ఫనం రిఫర్డ్. ఆప్షన్ బి, కాయిన్స్. నెక్స్ట్ మనకి విత్ రిఫరెన్స్ టు ఏన్షియంట్ సౌత్ ఇండియా కోర్కాయ్, పుంపుహార్ అండ్ ముజూరి వర్ వెల్ నోన్ యాజ్ పోర్ట్స్. మనకి కోర్కాయ్, పుంపుహార్, ముజూరీస్ అనేవి పోర్ట్ సిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, in the context of ancient Indian society, which one of the following terms does not belong to the category of other three? మన కుల, వంశ, గోత్ర అనేవి ఫ్యామిలీ రిలేటెడ్, కోశ కాదు. ఆప్షన్ సి ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అశోకన్ ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ దట్ ది ప్రదేశిక, రజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ద ఇరిగేషన్ డివైస్ కాల్డ్ అరగట వాజ్. ఆప్షన్ బి, ఏ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పాట్స్ టైడ్ టు ద అదర్ ఎండ్స్ ఆఫ్ ఇట్స్ స్పోక్స్. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్గా కూడా వచ్చింది. విత్ రిఫరెన్స్ టు ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా ద టర్మ్ అరగట రిఫర్స్ టు. ఆప్షన్ సి, వాటర్ వీల్ యూస్డ్ ఫర్ ది ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మనకి టర్మ్స్ ఇచ్చారు, కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. పరి వ్రాజిక, రినౌన్షియంట్ అండ్ వాండరర్ కరెక్టే. శ్రమణ వాండరర్ అని ఉండాలి. ప్రీస్ట్ విత్ ఏ హై స్టేటస్ అని ఉంది, ఇన్కరెక్ట్. ఉపాసక లే ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం కరెక్ట్. మనకి కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విత్ రిఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్స్ కుల్యావప అండ్ ద్రోణావప డినోట్. ఆప్షన్ ఏ, మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఉల్గులన్ ఆర్ ది గ్రేట్ టుమల్ట్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్. ఆప్షన్ డి, బిర్సా ముండాస్ రివోల్ట్ ఆఫ్ 1899-1900. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, టర్మ్స్ ఇచ్చారు, కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. ఎర్రిపట్టి అండ్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్ కరెక్టే. తనియూర్స్ విలేజెస్ డొనేటెడ్ టు ఏ సింగిల్ బ్రాహ్మణ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అన్నారు, ఇన్కరెక్ట్. అగ్రహారాస్ అని ఉండాలి. గట్టికాస్ కాలేజెస్ జనరల్లీ అటాచ్డ్ టు ద టెంపుల్స్ కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద మెమరైజింగ్ ఆఫ్ క్రానికల్స్, డైనస్టిక్ హిస్టరీస్ అండ్ ఎపిక్ టేల్స్ వాజ్ ది ప్రొఫెషన్ ఆఫ్ హూ ఆఫ్ ది ఫాలోయింగ్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, మాగాధ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ కార్పొరేషన్ ఆఫ్ మర్చెంట్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఆప్షన్ డి, మణిగ్రామం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ద సిల్వర్ కాయిన్స్ ఇష్యూడ్ బై ద గుప్తాస్ వర్ కాల్డ్.
ఆప్షన్ సి రూపక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద నగర, ద్రావిడ, వెసార ఆర్ మనకి ద 3 మెయిన్ స్టైల్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద టర్మ్ యవనప్రియ మెన్షన్డ్ ఇన్ యాన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ డినోట్ మనకి ఆన్సర్ వచ్చి పెప్పర్. యవనప్రియ పెప్పర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద టర్మ్ అపభ్రంశ వాజ్ యూస్డ్ ఇన్ మిడివల్ సాంస్క్రిట్ టెక్స్ట్ డినోట్. అపభ్రంశ అంటే మనకి ఎర్లీ ఫార్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్. ఆప్షన్ సి ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది టర్మ్ పారామితాస్. పారామితాస్ అంటే మనకి పర్ఫెక్షన్స్ హూజ్ అటైన్మెంట్ లెడ్ టు ద బోధిసత్వ పాత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ద టర్మ్ పంచాయతన్ రిఫర్స్ టు మనకి ఏ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఆప్షన్ సి ఆన్సర్. ఈ విధంగా మనకి ఇండియన్ హిస్టరీలో టర్మ్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి మనకి టర్మ్స్ అన్నీ చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.